దీక్ష 2 సంవత్సరాల పాలన తర్వాత గతంలో మొదటి ఏడాది తర్వాత ఎందుకు ఈ సంకల్ప దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి అన్యాయం, నిధులు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి మూలాన ఎవరు రాష్ట్రాన్ని విభజించినంత మాత్రాన మనం మనోధైర్యాన్ని కోల్పోయి మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాల కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నా. దానికి కారణం మీరందరూ ఇచ్చినటువంటి అవకాశం. మీరంతా కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారితోనే రాష్ట్రాన్ని పరిపాలించగలరు, సంక్షేమాన్ని చూడగలనేటువంటి అభిప్రాయంతో మరి భవిష్యత్తులో ఎక్కడా లేనటువంటి రీతిలో ఇతర రాష్ట్రాల కంటే భిన్నగా, తెలంగాణ కంటే భిన్నంగా ఈ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతోనే మనంతా కూడా ఇక్కడ సమావేశమయ్యాం. మన జిల్లా, మన నియోజకవర్గంలో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ నియోజకవర్గంలో 2 సంవత్సరాలు అని చెప్పి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ నియోజకవర్గంలోనే 11,000 రేషన్ కార్డులు ఈ 2 రోజుల్లో ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి సమావేశంగా మేము మనం చేస్తున్నారు. ఒకప్పుడు 200 రూపాయలు పెన్షన్స్ ఇస్తూ ఉంటే ఈ నియోజకవర్గంలో 1000 రూపాయలు 1500 వితంతువులు, విధవులు, అదేవిధంగా వయోవృద్ధుల కోసం ఈ రోజు 28,000 మంది నియోజకవర్గంలో పెన్షన్లు 1000-1500 పొందుతున్నారండి. ఈ యొక్క సంక్షేమ పథకానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాముఖ్యతను మీరు అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నా. పట్టాలనేటువంటి వ్యక్తులను కూడా నేను కలెక్టర్ గారికి, ఆర్టీఓ గారికి చెప్పి 2 నెలల్లో 1600 పట్టాలు ఇచ్చాం. రాబోయే 3 నెలల్లో ఈ నగరంలో, ఈ నియోజకవర్గంలో మరి అనేక సందర్భాలుగా, అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పట్టాలను కూడా 100% ఇచ్చడానికి కూడా ఈ నియోజకవర్గంలో ప్రణాళిక సిద్ధం చేస్తున్నా అని చెప్పి మనం చేస్తున్నా. ఈ పార్టీ ఆ పార్టీని చంపుకోవడం, అధికారం వచ్చిందని చెప్పి అధికారాన్ని ఆయుధంగా తీసుకుని శత్రువుల్ని, ప్రత్యర్థుల్ని మరి అదేవిధంగా తుదిపించేటువంటి సంస్కృతి ఈ 2 సంవత్సరాల్లో ఈ వేదిక ద్వారా మీరందరూ కూడా మనం చేస్తున్నా. ఈ అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, మేము ఎన్నికైన తర్వాత, మీ అందరి ఆశీర్వాదాలతో ప్రజాప్రతినిధులు ఉన్న తర్వాత ఒక్క రాజకీయ హత్య ఈ జిల్లా కేంద్రంలో జరిగిందా అని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీరు ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నా. అంటలకి దూరంగా, రౌడీలకి, గుండాలకు వ్యతిరేకంగా ఉండడానికి, అణగదొక్కడానికి పోలీస్ యంత్రాంగం అవసరం అని చెప్పి 4వ పోలీస్ స్టేషన్ కూడా ఈ నియోజకవర్గంలో పెట్టడం జరిగింది చెప్పి మనం చేస్తున్నా. ద్వారా మీకు మనం చేస్తున్నాం. మనందరం కూడా అనుకుంటే ఒక్కొక్కరు ఒక ఇంట్లో లేదా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటితే ఈ 2-3 సంవత్సరాల్లో భవిష్యత్తులో మరి రాబోయే తరంలో అయినా సరే ఈ మొక్కల్ని వీలైనంత వేళ పరిరక్షిస్తే గ్రీన్ సిటీ అనంతపురం ఈ రాష్ట్రంలో మందే ఉంటుంది. దానికి అంతా కూడా మనం శ్రమిస్తామని చెప్పి మనం చేస్తున్నా. నేను ఈ వేదిక ద్వారా నగరపాలక సంస్థ యజమానానికి, కమిషనర్ గారికి మనం చేస్తున్నా. గతంలో ఏదైనా బిల్డింగ్ ప్లాన్ కావాలంటే 5 మొక్కలు నాటాలి. మీరు కూడా రేపు చంద్రబాబులో తీర్మానం చేసి ప్లానింగ్ అప్రూవల్ కావాలంటే బిల్డింగ్ ప్లాన్ కంపల్సరీగా 5 మొక్కలు పెట్టాలి అనేటువంటి, అదేవిధంగా ఇంటికి ట్యాప్ కనెక్షన్ కావాలంటే కూడా మొక్క పెట్టాలని చెప్పి మీరు ఈ విధమైనటువంటి నిర్బంధం కూడా చేయాల్సిందిగా వేదిక ద్వారా కోరుతున్నా. మనం నిర్బంధంతోనే అంత అవుతుందంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజల్ని ఒప్పించి చైతన్యం తీసుకురావాలి. దానికి మనంతా కూడా ఒక ప్రోత్సాహకరమైనటువంటి విధానంలో పోవాలి. అందుకనే నేను జూన్ 19వ తారీఖున శిల్పారామంలో పెద్ద ఎత్తున మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్నాం. రాతమూలకంగా ఈ నియోజకవర్గంలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు గతంలో కంటే మిన్నగా ఏ విధంగా చేశామని. ఆ వైట్ పేపర్ రోజున ఒక అనంతపురం నియోజకవర్గంలో ఎవరైనా చెట్లని ఒక చిన్న ఇంటిలో అయినా సరే బాగా సంరక్షించిన వ్యక్తులకి బెస్ట్ గ్రీన్ హౌస్ అనే వాళ్ళకి 25,000 రూపాయలు క్యాష్ అవార్డు, 2వ ప్రైజ్కి 15,000, 3వ ప్రైజ్కి 10,000. అంటే ఒక గృహిణి తన ఇంట్లో కుంపట్లు కానీ, చెట్లు కానీ ఏ విధంగా పెట్టుకుంటుందో ప్రోత్సాహమండాలనే రీతిలోనే సర్టిఫికెట్స్ ద్వారా ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యాం. ఆ 19వ తారీఖుకి మనం తప్పకుండా ఒక కమిటీని ఫామ్ చేసి ఏ ఇంట్లో అయితే పచ్చదనం బాగా ఉందో వాళ్ళకి అవార్డు, రివార్డు కూడా ఇస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఉపయోగపడుతుంది. అది దానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకి శ్రమ మాత్రమే, ఆలోచన మాత్రమే, మన శ్రద్ధ మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా ముందుకు సాగాలని, భవిష్యత్తులో ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు పెట్టాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో కూడా మనంతా కూడా భాగస్వాములు కావాలని చెప్పి మిమ్మల్ని అందరూ